Hi, my name is Gautam and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలని ప్రామాణికంగా తీసుకొని మనం జాతక చక్రాలు గోచార రీత్యా రాయటం జరుగుతుంది. అయితే 27 నక్షత్రాలు ఏ నక్షత్రాలు అవి? అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ 27 నక్షత్రాలని మనం ప్రామాణికంగా తీసుకొని ఒక శిశువు పుట్టినప్పుడు పంచాంగంలో మనం చూసుకొని ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు అనేటువంటి ప్రామాణికంగా మనం తీసుకుంటాం. అలాగే శిశువు పుట్టినప్పుడు అతను జన్మించినటువంటి టైంలో ఏ నక్షత్రం ఉన్నది మనం తెలుసుకుంటాం. ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఆ శిశువు మీద ఉండటం జరుగుతుంది. అలాగే దాంట్లో మనం మొట్టమొదటిగా మనం ఒక అశ్విని నక్షత్రాన్ని తీసుకుందాం. అశ్విని నక్షత్రం యొక్క జాతకుల యొక్క జాతక ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇంకొకటి, అశ్విని నక్షత్రంలో ఉద్భవించిన అబ్బాయి ఎటువంటి నక్షత్రం వాళ్ళతోటి స్నేహం చేస్తే బాగుంటుంది, ఎటువంటి నక్షత్రాల వాళ్ళతోటి వివాహం పొందితే బాగుంటుంది, ఎటువంటి చెడ్డ నక్షత్రాలకి దూరంగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకుంటానికి ముందు చూపుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్, మీ బాబుకి పలానా నక్షత్రంలో పుట్టాడు, ఆ అబ్బాయికి ఒక మ్యాచ్ వచ్చింది. ఫస్ట్ మనం ఆ అబ్బాయి మ్యాచ్ కోసం ఆ అమ్మాయి యొక్క నక్షత్రం ఏంటని తెలుసుకొని ఈ బాబు నక్షత్రము ఆ అమ్మాయి నక్షత్రము కలుస్తుందా లేదా అని మీరు తెలుసుకోవడం కోసం ఈ ఎపిసోడ్ మీరు చూస్తే వెంటనే మీకు అర్థమైపోతుంది. మా బాబుకి ఈ నక్షత్రం కలుస్తుంది, ఈ అమ్మాయిని మనం ఓకే చేయొచ్చు అని ఫస్ట్ స్టెప్ వేయడానికి ఒక అవకాశం ఉన్నట్టుంది ఈ నక్షత్రాల గురించి తెలుసుకోవడం వల్ల. అలాగే ఈ నక్షత్రాల వాళ్ళు ఎటువంటి ఉద్యోగం చేస్తే మంచి పురోభివృద్ధి ఉంటుంది, గ్రోత్ ఉంటుంది అని తెలుసుకొని ఆ నక్షత్రం వారు అటువంటి ఉద్యోగాలకు ఎక్కువగా ప్రయత్నం చేయడం వల్ల మంచి గ్రోత్ తోటి ఎదగడం జరుగుతుంది. వారు చేస్తున్నటువంటి ఉద్యోగం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం ఒకటి, అలా ఉంటే గ్రోత్ సరిగా ఉండదు. కాబట్టి వారు ఏ ఉద్యోగం చేస్తే నా యొక్క కెరీర్ బాగుంటుంది, ఏ ఉద్యోగం చేస్తే నా గ్రోత్ బాగుంటుంది, నేను ఎదగగలుగుతాను, ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతాను అనేటువంటిది ఈజీగా అర్థం అవడం కోసం ఈ 27 నక్షత్రాల గురించి మనం పరిపూర్తిగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క నక్షత్రాన్ని గురించి వారికి ఒక్కొక్క పాదం వారికి కూడా ఎలా ఉంటుంది, రెండవ పాదం వారికి ఎలా ఉంటుంది, మూడవ పాదం వారికి ఎలా ఉంటుంది, నాలుగవ పాదం వారికి ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకుందాం. ఈ పాదాల వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని కూడా మీకు తెలుసుకుంటానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటో పాదం వారికి పలానా విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త పడతారు, ఆరోగ్యపరంగా జాగ్రత్త పడతారు. కొన్ని పాదాల వాళ్ళకి ప్రమాదం ఎదురు చూస్తుంటుంది కాబట్టి ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలనేటువంటిది వాళ్ళకి తొందరగా అర్థమై జాగ్రత్తగా ఉంటుంది. ఈ నక్షత్రాల వల్ల మనం జరగబోయేది ముందు చూపుతోటి మన భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకరిస్తాయి ఈ 27 నక్షత్రాలు. అమెరికాలో అబ్బాయి పుట్టాడు అంటే ఇక్కడ మనం జాతకం రాస్తూ ఉంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు పరిపూర్తిగా అమెరికాలో ఉన్న అబ్బాయికి ఉంటాయి. ఆ అబ్బాయి ఏ రంగులో ఉన్నాడు, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఎలా ఉన్నాడు అన్ని పరిపూర్తిగా మనం జాతకం రాయడానికి ఈ నక్షత్రాలే మనకి చాలా ఆధారపడతాయి. ఈ 27 నక్షత్రాలు మనకి బేస్మెంట్ అను. 27 నక్షత్రాలు ప్రామాణికంగా తీసుకున్నప్పుడు 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకి వాళ్ళ యొక్క జాతకం ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు యొక్క దశ సంవత్సరాలు వచ్చేసి 7 సంవత్సరాలు ఉంటాయి కుజుడు. దీనికి అధిపతి కేతువు. దేవగణం
రాశి మేషరాశి. అదృష్ట రత్నం వచ్చేసి వైడూర్యం. పిల్లికన్ను రాయి అంటారు, క్యాట్ ఐ. వీరికి అదృష్ట తేదీలు వచ్చేసి 4, 7, 16, 25, 1, 10, 19, 28, 13, 22, 31, 9, 18, 27. ఈ తేదీలలో వీళ్ళకి ఏ పని చేసినా కూడా అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం వారికి అదృష్టవారం వచ్చేసి ఆదివారం, గురువారం, శుక్రవారం, మంగళవారం. ఈ వారాల్లో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే వీరికి ఏ సంవత్సరంలో వీరికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలంటే పుట్టినప్పటి నుంచి 7వ సంవత్సరం, 16వ సంవత్సరంలో, 25 సంవత్సరాలు వచ్చినప్పుడు, 34 సంవత్సరాలు నిండినప్పుడు, 43 సంవత్సరాలు నిండినప్పుడు, 52 సంవత్సరాలు నిండినప్పుడు, 61 సంవత్సరాలు నిండినప్పుడు ఈ సంవత్సరాలలో వాళ్ళకి అదృష్టం కలిసి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరాలలో వాళ్ళకి కొంత మిరాకిల్స్ జరుగుతాయి. అంటే వివాహం జరగడం కానీ, ఉద్యోగం రావడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, అకస్మాత్తుగా ధనప్రాప్తి రావడం కానీ, బిజినెస్లో లాభాలు రావడం కానీ, కొత్త అన్నీ కూడా ఈ సంవత్సరాలలో వాళ్ళకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ అశ్విని నక్షత్రం వారు ఎప్పుడు పోటీ సమన్వయంతో ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు పోటీ పడితే కానీ వీరు వాళ్ళ యొక్క సత్తా చూపించుకోలేరన్నమాట. అంటే పోటీతత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు క్రీడారంగాల్లో మంచి పథకాలు సంపాదించడం కోసం వీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు ఈ అశ్విని నక్షత్రానికి సంబంధించిన వారుగా ఉంటారు. ఇంకొకటి, ఆయుర్వేదంలో ఎక్కువగా వీరు ఉత్సాహాన్ని చూపించడం జరుగుతుంటుంది ఆయుర్వేదంలో. అలాగే వీరు త్వరగా ఉద్రేకపూరితంగా ఉంటారు కాబట్టి వీరి మనస్తత్వం ఉద్రేకంగా ఉండకుండా ప్రశాంతతగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే వీరికి ఎక్కువగా ధైర్య సాహసాలు ఉంటాయి. ఏదన్నా కార్యక్రమం ఉందనుకోండి, నేనున్నానని ముందుకెళ్ళిపోతారు. గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలతోటి వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనోధైర్యంతోనే ఎదుర్కొంటారు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్యలైనా కూడా వీరు మనోధైర్యంతో ఎదుర్కోవడం జరుగుతుంటుంది. న్యాయవాదులుగా ఉంటారు, ధర్మంగా ఉంటారు, నీతిగా ఉంటారు. వీరు సమాజంలో ఒక గొప్పవారుగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఎదుగుదల ఉంటుంది వీరికి, ఈ అశ్విని నక్షత్రం వారికి. దైవోపాసన, వైరాగ్యము, భక్తి అధికంగా ఉంటాయి. జాలి, దయాగుణం కూడా ఉంటుంది. వీరు ఇతరులకు లొంగి పని చేయడం అంటూ అసాధ్యం. వీరు ఎవరి చేతి కింద కూడా పని చేయరు. వీరు స్వతహాగా పనిచేస్తారు. వీరి చేతి కింద పని చేయడానికి ఇష్టపడతారు, కానీ ఎవరి చేతి కింద వీరు పనిచేయడానికి ఇష్టపడరు ఈ నక్షత్రం వారు. వీరు ఎక్కువగా పోలీస్ శాఖల్లో ఉంటారు, సైన్యంలో ఉంటారు. ఎక్కువగా ధైర్య సాహసాలతో పోరాడేటువంటి వాటిల్లో ఎక్కువగా వీరు రాణించడం జరుగుతూ ఉంటుంది. వీరికి 45 సంవత్సరాలు నిండిన తర్వాత వీరి జీవితంలో ఒక సాఫీగా వెళ్ళడం జరుగుతుంటుంది. ఈ లోపల ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వీరి జీవితంలో. ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు కలిగినా కూడా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రద్ధగా ఉంటారు. వేగంగా ఆ పనిని చేయాలనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. అయితే 1వ పాదంలో శిశువు పుట్టినట్టయితే తండ్రికి దోషము అంటారు. అప్పుడు ఆ దోషాన్ని శాంతి చేయించుకోవాలి. అదే 2వ పాదంలో పుట్టినట్టయితే ఏ దోషము లేదు. 3వ పాదంలో పుట్టినట్టయితే దానికి దోషం లేదు. 4వ పాదంలో పుట్టినట్టయితే శిశువు సామాన్య దోషం ఉంటుంది. అందుకే 1వ పాదం వారు, 4వ పాదం వారు ఈ శిశువు పుట్టినప్పుడు శాంతి చేయించుకోవాలి. శాంతి ఉండటం వల్ల శిశువుకి ఆరోగ్యపరంగా, ఆయుష్ పరంగా చాలా బాగుంటుంది. అయితే 1వ పాదంలో పుట్టిన వారికి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ విధంగా ఉంటారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరు 1వ పాదంలో పుట్టిన వారు
పొదుపుని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అంటే పొదుపు గుణం ఎక్కువగా ఉంటుంది. ఆడంబరాల మీద ఎక్కువగా మోజు ఉంటుంది. రకరకాలైనటువంటి ఆడంబరాలు మీద ఎక్కువగా మోజు కలిగి ఉంటారు. ధైర్యంతో సాహసంతో ముందుకెళ్తూ ఉంటారు. ఏ పనైనా సరే ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. వీరికి ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా పరిచయం అవ్వడం ఉంటుంది. స్త్రీ వ్యసన లోలితులుగా ఉంటారు. స్వశక్తితో ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వశక్తితోటి ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేదాకా ఈ వదిలిపెట్టరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేదాకా వీరు నిద్రపోరు. ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఉంటారు. ఆదరాభిమానాలను పొందుతూ ఉంటారు. వీరు భోగభాగ్యాల్ని పొందాలి, అనుభవించాలనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది వీరికి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది. అలాగే వీరు పగడం ధరించడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, ప్రమాదాల నుంచి బయటపడటం జరుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే రెండో పాదం వారికి ఏ విధంగా ఉంటుందంటే ఆకర్షణీయతంగా ఉంటారు. రెండో పాదం వాళ్ళు ఎలా ఉంటారు? ఆకర్షణీయంగా ఉంటారు. దయ, ధర్మగుణము, నీతి, నిజాయితీ కలిగి ఉంటారు ఈ రెండో పాదం వారు. నగలు, వస్త్రాల మీద ఎక్కువగా మోజు ఉంటుంది స్త్రీలకి ఈ రెండో పాదం వారికి. ఎక్కువగా స్త్రీలు పిసినారితనంతో కూడా ఉంటారు. డబ్బులు ఉంటాయి కానీ ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు అనే ఆలోచనతో కొంత పిసినారితనం కూడా వీరిని ఆవరించి ఉంటుంది. శుచి, శుభ్రత, స్నేహశీలత వీరికి సొంతం. వీరి చేతిలో ధనధాన్యాలు చాలా అభివృద్ధి పొందుతాయి. వీరికి ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ చాలా బాగుంటుంది ఈ రెండో పాదం వారికి. పగడము, వజ్రము ధరించడం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రెండో పాదం వారికి ఎక్కువగా నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు ఉంటాయి. తర్వాత తలనొప్పి, బీపీ, నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంక్రమించేటట్టు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందు చూపుతోటి వీరు ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మూడవ పాదం వారిలో పుట్టిన వారికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి మంచి చెడు గ్రహించే లక్షణాలు కలిగి ఉంటారు. విమర్శన దృష్టి కలిగి ఉంటారు. మంచి వాక్చాతుర్యం ఉంటుంది. సాహసమే ఊపిరిగా ఉంటారు. యుక్తి కలిగి ఉంటారు. పోటీ పరీక్షలు అంటే వీరికి మంచి పిచ్చి. పోటీ పరీక్షలో విజయాన్ని సాధించేదాకా వదిలిపెట్టరు వీరు. ఉపన్యాసకులుగా కొంతమంది ఉంటారు. కొంతమంది స్కూల్లో టీచర్లుగా, బోధకులుగా, బోధించేవారిగా కూడా ఉంటారు. వీరు పగడము, పచ్చ ధరించడం వల్ల వీరికి చాలా అభివృద్ధి కలిగి ఉంటారు. మంచి మేధాశక్తితో ఉంటారు. స్వశక్తి వల్ల వీరు పైకి రావడం జరుగుతుంటుంది. వీరికి మూడవ పాదం వారికి విషపూరితమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే జంతువుల వలన, వాటి వలన చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే క్యాన్సర్ వచ్చేటువంటి సూచనలు కూడా ఉంటాయి ఈ మూడవ పాదం వారికి. ఈ మూడవ పాదం వారి మీద చేతబడులు కూడా చాలా తొందరగా పడతాయి కాబట్టి బ్లాక్ మ్యాజిక్స్ అంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే హృదయానికి సంబంధించిన హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ మూడవ పాదం వారికి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సరి అయిన సమయానికి సరి అయిన విధంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండడం జరుగుతుంది. తదుపరి నాలుగవ పాదం వారు ఏ విధంగా ఉంటారంటే వారి జాతక లక్షణాలు ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారు. నాలుగవ పాదం పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. అభిమానము, ప్రేమ కలిగి ఉంటారు. చపల బుద్ధి కొంత కలిగి ఉంటారు. దేశం మీద మంచి భక్తి భావం కలిగి ఉంటారు. తరచూ కొన్ని ప్రమాదాలను కూడా ఎదుర్కోవడం జరుగుతుంటుంది. భగవత్ అనుగ్రహం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడటం కూడా జరుగుతుంటుంది. క్రమశిక్షణతోటి మెలుగుతూ ఉంటారు. కార్యనిర్వహణ సామర్థ్యంతో ముందుకు సాగుతూ ఉంటారు ఈ నాలుగవ పాదం వారు. ఈ నాలుగవ పాదం వారు పగడాన్ని, ముత్యాన్ని ధరించడం వల్ల వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ నాలుగవ పాదం వారికి కొంత హార్ట్కి సంబంధించిన, హృదయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. స్టెంట్లు పడవచ్చు, హార్ట్ బలహీనంగా ఉండొచ్చు,
హార్ట్ బీటింగ్స్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నరాలకు సంబంధించినటువంటి బలహీనత కూడా వీరికి ఏర్పడుతుంది. తలకి సంబంధించింది, హెడ్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. వెన్నుపూసకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి మీరు వ్యాయామం చేయడం, యోగా చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ముందుకు సాగించుకోవచ్చు. అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం మీకు ఉంటుంది. వీరు ఈ నక్షత్రం వాళ్ళు ఆటోమొబైల్స్లో బాగా రాణించడం జరుగుతుంది. ఇంజనీరింగ్ వ్యవస్థల్లో బాగా పైకి వస్తారు. మెకానిక్ వ్యవస్థల్లో కూడా చాలా పైకి రావడం జరుగుతుంది. వెటర్నరీ సైడ్ వెళ్ళినా వీళ్ళు చాలా బాగా పైకి వస్తారు. న్యాయశాస్త్రం వైపు చదువుకున్నా కూడా లాలో కూడా మంచి వాగ్దాటి ఉంటుంది, పైకి రావడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో పైకి రావడం జరుగుతుంది. నేవీలో, తర్వాత ఐపీఎస్ చదవాలన్నా వీళ్ళు గట్టిగా చదువుకోవచ్చు. వైద్య వృత్తిలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుని పైకి రావడం జరుగుతుంది. కంప్యూటర్స్ కానీ, ఐటీ శిక్షణలో కానీ, జ్యోతిష్యంలో కానీ, మంత్రశాస్త్రంలో కానీ, ఇంద్రజాల శాస్త్రంలో కానీ ఈ విద్యల్లో వీరు బాగా పైకి రావడం జరుగుతుంది. వీరికి గ్రోత్ కూడా వీటిలో చాలా బాగుంటుంది ఈ నక్షత్రం వారికి. ఈ నక్షత్రం వారు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతువే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం జపించిన వీరికి అధికమైనటువంటి ఫలితాలు రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ నక్షత్రం వారికి ఎక్కువగా మేలు చేసేటువంటి నక్షత్రాలు ఏవని మీరు తెలుసుకోవాలనుకుంటే భరణీ నక్షత్రం, రోహిణీ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, పుబ్బా నక్షత్రం, హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రాలు వీరి నక్షత్రానికి బాగా సింకనైజింగ్ అవుతాయి. ఈ నక్షత్రాలు వీరికి బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇవి ఎప్పుడు కూడా వీరికి మేలు చేయడం జరుగుతుంది. అలాగే మధ్యమంగా ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం, మకా నక్షత్రం, మూలా నక్షత్రం. ఈ నక్షత్రాలు మధ్యమంగా ఉంటాయి. అంటే ఈ నక్షత్రాల వారితోటి మీరు స్నేహం చేసినా, ఈ నక్షత్రం వారితోటి వివాహం ఏర్పరచుకోవాలనుకున్నా మధ్యమంగా ఉంటుంది ఫలితాలు. అలాగే చెడు నక్షత్రాలు కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్టా నక్షత్రం. ఈ నక్షత్రాలు మీకు కలిసి రావు. ఈ నక్షత్రాల వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకోకూడదు. ఈ నక్షత్రం వారితో ఎక్కువగా స్నేహం చేయడం వల్ల ఇబ్బందులకు గురి అవుతారు, మోసపోతారు, నష్టపోతారు. కాబట్టి ఈ నక్షత్రం వారితో మీరు చాలా జాగ్రత్తగా మెలగడం చాలా మంచిది. ఈ నక్షత్రం వారు ఎటువంటి రెమెడీలు చేసుకోవడం వల్ల వీరు ఇంకా మెరుగులోకి వస్తారంటే నల్ల ఉలవలు ఆవుకు తినిపించడం వల్ల మీకు మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ గ్రోత్ చాలా బాగుంటుంది. గురువారం పూట ఉపవాసం ఉండడం వల్ల గురు అనుగ్రహం మీకు బాగా కలుగుతుంది. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించడం వల్ల మంచి గురు అనుగ్రహం కలుగుతుంది, వాగ్ధాటి కలుగుతుంది, ప్రమాదాల నుంచి బయటపడతారు. గురువు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అద్భుతంగా రాణించడం జరుగుతుంది. మీ ఇంట్లో ఒక వాయువ్య దశలో ఒక గుర్రాన్ని బొమ్మని పెట్టుకోండి. వాయువ్య దశలో ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ దశ నుంచి మీకు మంచి ఫలితాలు రావడం కూడా జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం వారు ఈ విధంగా పాటించడం వల్ల మంచి అభివృద్ధిని, వ్యాపార వృద్ధిని, విద్యావృద్ధిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందేనని ఆ భగవంతుడు మీకు తప్పకుండా అన్నీ సమకూరుస్తాడని మనసా వాచా కర్మ సర్వే జన సుఖినో భవంతు.